ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బాగా హర్ట్ అయినట్టుంది. ఈటల రాజేందర్ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు స్టూడియోలలో కూర్చొని రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ హైడ్రా ఏదైతే ఉందో ఈ హైడ్రా వల్ల కూల్చివేతలు ఒక కన్వెన్షన్ ని కూల్చి అది ఒకటి మాత్రమే హైలైట్ చేస్తూ ఏదో రాష్ట్రాన్ని మొత్తం కాపాడినట్టు ఉద్ధరిస్తున్నట్టు ఈయన సపోర్ట్ చేస్తున్నాడు. కానీ నిజమైన పేదలు ఇల్లులు కొనుక్కొని ఈఎంఐలు కడుతున్నారు. వందలాది మంది సామాన్యుల ఇల్లులు కూల్చుతున్నారు అని మాట్లాడడం జరిగింది. దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బాగా హర్ట్ అయ్యి నువ్వు ఆ పార్టీలో పదవుల కోసం పార్టీలు మారినవు, నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అయ్యప్ప సొసైటీని కూర్చున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అది ఇది అని మస్తు మాట్లాడతాను. నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ మధ్యలో మాట్లాడే మాటలు ఆ విశ్లేషణ అనేది సందర్భ రహితంగా ఉంటుంది. ఎందుకంటున్నంటే లిక్కర్ కేసు గురించి మాట్లాడతారు, కవిత అది ఇది అంటారు. అసలు మరి లిక్కర్ కేసులో ఈ కాంగ్రెస్ వాళ్ళ స్ట్రాటజీ ఏంది, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంది? ఇక్కడ లిక్కర్ కేసే లేదు, కేజ్రీవాల్ ని అన్యాయంగా అరెస్ట్ చేసిరని ఒకవైపు అంటున్నాయి. ఇక్కడ కవిత నిజంగానే కవిత బీజేపీ ములాఖాత్ అయింది అంటున్నారు. అదే విధంగా గతంలో అదే పార్టీలు మారిండు ఈటల రాజేందర్, మరి రేవంత్ రెడ్డి కూడా మారింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారి ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. మరి రేవంత్ రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడితే బాగుంటుందేమో, అది మాట్లాడాడు. ఇట్లానే ప్రతిదీ అంటే కేసీఆర్ ని కార్నర్ చేస్తూ ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మీద ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ప్రేమ అనేది పెరిగింది. సరే, హైడ్రా విషయంలో చెరువుల్ని బాగు చేయడం నిజమే, కానీ ఈ హైడ్రా ఒక పెద్ద హైడ్రామా. ఎందుకు హైడ్రామా అంటే FTL లో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూల్చేస్తాం, కట్టడాన్ని కూల్చేస్తాం, మంచిదే. కానీ ఈ FTL లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు హుసేన్ సాగర్ FTL ఉన్నది, చుట్టుపక్కల మొత్తం ఇటు నుంచి జ్ఞానభూమి, పివి నరసింహారావు సమాధి, మొన్న రీసెంట్ గా జైపాల్ రెడ్డి సమాధి కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్కులు కావచ్చు, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నాయి. మరి వీటన్ని కూలిస్తారా? ఇప్పుడు రీసెంట్ గా హరీష్ రావు అన్నట్టు ఈ హైడ్రా ఆఫీస్ కూడా FTL పరిధిలో ఉన్నది. ఇప్పుడు కూలగొడతా అంటున్నారు కదా, కూలగొట్టిస్తున్నారు కదా. రంగనాథ్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి హైడ్రా ఆఫీస్ కూడా ఇప్పుడు మన FTL లోనే ఉన్నది. మరి వీటి మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ హైడ్రా అంటే ఇప్పుడు చెరువుల కబ్జాలు ఓన్లీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాయా? అంతకుమున్న ప్రభుత్వాలు కాంగ్రెసే కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసిరని ఎందుకు చెప్పట్లేదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? ఈ కబ్జాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి కూడా చెప్తే బాగుంటుంది. ఈటల రాజేందర్ ఏదో అన్నాడు వాళ్ళ అభిమానులు ఫోన్ చేస్తారు. ఆయన స్టేట్ లీడర్ కాబట్టి అందరు ఫోన్ చేస్తారు. దానికి ఏదో అనుచరులు బెదిరిస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, మాట్లాడనియట్లేరు, నా గొంతు నొక్కుతున్నారు. అసలు నీ గొంతులు ఏమున్నది అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ప్రొఫెసర్ నాగేశ్వరరావు? FTL హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే చెరువుల్లో కబ్జాలకు గురైనటువంటి ప్రతి ఒక్క ఇల్లును లేకపోతే కట్టడాలను కూల్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అది ఎంత సాధ్యము, ఎంత అసాధ్యం. హుసేన్ సాగర్ మన మూసీ నది మొత్తం పరివారక ప్రాంతంలో చాలా వరకు కబ్జాలకు గురైన ప్రాంతమే ఉన్నది. మరి దాని మీద మీ స్ట్రాటజీ ఏంది? వీటన్నిటిని కూలుస్తారా? ఏదో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేతగాని హామీలను నెరవేర్చకుండా తప్పుదో అంటే ప్రజలు మాట్లాడుకోకుండా వేరేదేదో కొత్తగా మాట్లాడుకోవాలని క్రియేట్ చేసినటువంటి ఒక ఆలోచనే ఈ హైడ్రా ఉండదు. 2-3 నెలల హైడ్రా అనే మాట కూడా వినపడదు. ఎందుకు వినపడదు అంటే ఈ యొక్క టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, నెక్స్ట్ కొత్త టాపిక్ ఎత్తుకుంటుంది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కొంతమంది సూడో మేధావులు, 100% సూడో మేధావులే. ఎందుకంటున్నా అంటే ఈటల రాజేందర్ అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంటిది? ఏమైనాయి? మహిళలకు ఇస్తానన్నారు 2500 ఏమైంది? కొత్త రేషన్ కార్డులు ఏమైనాయి? రైతు బంధు 15,000 ఇస్తాన్నారు, అదేమైంది? కౌలు రైతులకు సంవత్సరానికి ఆర్థిక సాయం 15,000 ఇస్తాన్నారు, అదేమైంది? వ్యవసాయ కూలీలకు పైసలు ఇస్తాన్నారు, అదేమైంది? పెన్షన్లు పెంచుతా అన్నారు వృద్ధులకు, అదేమైంది? ఇవన్నీ పక్కదోవ పట్టించడానికి ఆడుతున్నటువంటి పెద్ద హైడ్రామా. అది హైడ్రా కాదు, అదొక హైడ్రామా. ఒక వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు కొత్తగా కట్టడం. దాని గురించి మీరు డిస్కషన్లు పెట్టడం, దాని మీద ఏదో చేసినట్టు. ఇల్లీగల్ కట్టడాలు ఏది కట్టినా దాన్ని కూర్చాల్సిందే. దానికి మీరు విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు, దానికి ఒక ప్రత్యేక యత్నాంగం కూడా అవసరం లేదు. ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది కూర్చాల్సిందే. అది ఒక పార్ట్ ఉండాలి. కానీ మొత్తం పరిపాలన మొత్తం గాలి వదిలిపెట్టి మేము చెరువులను రక్షిస్తున్నాం, లేకపోతే ప్రజల్ని రక్షిస్తున్నాం అనే ఒక నాటకాలు ఆడుతూ ఒక హైడ్రామా తెరదించి ప్రభుత్వం గాలి వదిలింది, పరిపాలన గాలి కుదిరింది. మొన్న రుణమాఫీ అన్నారు, 35,000 కోట్లు ఏదో అన్నారు, 17,000 కోట్ల వరకే చేశారు. మిగతాది ఏది? అది చేసే ఆలోచన ఉందా లేదా? ఇచ్చిన హామీల గురించి ఏమైనా ఆలోచన చేసే పరిస్థితులు ఉన్నాయా? దీని మీద మాట్లాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఏమైనా హైడ్రా మొత్తం వచ్చిండే, శ్రీరామచంద్రుడు వచ్చిండు, ప్రజల్ని రక్షిస్తుండు రేవంత్ రెడ్డి. ఇది వీళ్ళు చెప్పే విశ్లేషణ. సిగ్గుండాలి కొంచెమన్నా.
ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే సూడో మేధావులకు కూడా సిగ్గు లజ్జ లేదు.